ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. చూసావా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు మురారి వచ్చుంటే ఇక్కడ పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇంకెప్పుడు అలా నోరు జరకు. దీనికి తెలివొస్తే ఏం చేయాలో, తిరిగి ఎందుకు వచ్చిందో ఎలా నిలదీయాలో నేను చూసుకుంటాను. అది కాదండి, నేను చెప్పేది వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. తల్లి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎలా వెతకాలో తెలియటం లేదు. అడవి మొత్తం జల్లెడ పట్టించగలిగిన నా భాను జాడ మాత్రం దొరకలేదు. భానుకి ప్రమాదం జరిగిందని నా మనసు చెప్తోంది. కానీ ఎక్కడో దగ్గర సురక్షితంగా ఉంటుందని చిన్న ఆశ మిగిలింది. కానీ ఆ ఆశతో బతకలేను. నా భాను నాకు కనిపించే వరకు నా ప్రాణం కొట్టుకుంటూనే ఉంటుంది. తనకేం జరిగిందో అని అనుక్షణం నాకు భయం వేస్తూనే ఉంటుంది. లోకాల నేల జగన్మాతవి, అందరినీ రక్షించే అమ్మవి. అందుకే నిన్ను వేడుకుంటున్నాను. అమ్మా, నువ్వు నా భానుని రక్షించే ఉంటావు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తను కనిపించేలా చెయ్యమ్మా. తను ఎక్కడుందో నువ్వు చూపించమ్మా. ఈ అడవి దారిలో వెళ్లే వాళ్ళని కాపాడతావు అంటారు. మరి నా భానుని కూడా కాపాడే ఉంటావు కదా. ఎక్కడ దాచావో చెప్పమ్మా. ఎక్కడుందో తెలియచేయమ్మా. తన తాళి నాకు దొరికింది అంటే ఇప్పుడు ఆ తాళి తన దగ్గర లేదు. అందుకే మా బంధం ఎక్కడ దూరం అయిపోతుందా అని నాకు చాలా భయం వేస్తుందమ్మా. నా భాను లేకుండా నేను ఉండలేను. నా భానుకి ఏమైనా జరిగిందని తెలిస్తే నేను బ్రతకలేను. దయచేసి నా భాను జాడ చూపించమ్మా. నన్ను కరుణించమ్మా. పసుపు కుంకుమ పెట్టి వేడుకుంటే నువ్వు కరుణిస్తావని నా భాను ఎన్నోసార్లు చెప్పింది. అందుకే ఈ పసుపు కుంకుమను తీసుకొచ్చాను. ఈ కుంకుమ బొట్టు ఎలాగైనా నా భానుకు చేరేలా చేయి తల్లి. నీ చల్లని మనసుతో నా భానుని కాపాడమ్మా. ఈ పసుపు కుంకుమనే తనకి రక్షణగా మార్చు. నా భానుని కాపాడు తల్లి. నా చెంతకి తనని చేర్చు. ఇంకా ఎవరు భోజనానికి రాలేదేంటి? నేనెళ్ళి పిలవనా అమ్మగారు? నువ్వు పిలవటం ఎందుకు? ఈ ఇంట్లో ప్రతిదీ సమయానికి జరుగుతుందని అందరికీ తెలుసు కదా. ఈ సమయానికి భోజనం చేస్తామని తెలుసుగా, ఇంకా రాకపోవడం ఏంటి? ఏంటి జయ, నీ కూతురు ఇంకా భోజనానికి రాలేదు? ఇప్పుడే పిలుస్తానమ్మా.
సత్య, భోజనానికి వేళైంది కదా, తిందాం పదా. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిను. అలా అంటావేంటి? అమ్మమ్మ సంగతి తెలిసిందే కదా. ఇంట్లో అందరం కలిసే భోంచేయాలంటుంది. అమ్మమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంది. ఏం మాట్లాడకుండారా. చెప్పాను కదమ్మా, ఆకలి లేదని, ఆకలి చచ్చిపోయిందని. నన్నెందుకు తింటావు? నువ్వు వెళ్ళి తిను. ఏం మాట్లాడుతున్నావే? ఆకలి ఎందుకు చచ్చిపోయింది? మనసులో బాధ ఉన్నప్పుడు ఆకలి చచ్చిపోతుంది. అది నీకు అర్థం కాకపోయినా నాకు తెలుస్తుంది. ఆ రాధ ఇంటికి రానప్పుడు మావయ్య బాధపడేవాడు, తినమన్నా తినేవాడు కాదు. కానీ మనమందరం కలిసి చెప్తే ఎంతో కొంత తినేవాడు. ఏదో ఒక రోజు మావయ్య మారుతాడు, నా వాడవుతాడు అని ఎన్నో కలలు కన్నాను. కానీ అది మళ్ళీ వచ్చింది. ఇక ఎప్పటికీ మావయ్య నా వాడు కాదని నాకు అర్థమైంది. కనీసం నా బాధను కూడా బయటికి గట్టిగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇంక నాకు ఆకలే ఉంటుంది. చూడమ్మా, మనం ఈ ఇంట్లో ఉంటున్నాం. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే పనులు చేయడం మంచిది కాదు. చూడమ్మా, నువ్వు పస్తులు ఉంటే వేడి తగ్గుతావు, నీరసం పెరుగుతుంది. కానీ మీ మావయ్య నీ వాడు కాదు. కొండ మీద అమ్మవారికి మీ అమ్మ మొక్కుకుంది. అందుకే వెళ్ళిపోయిన రాధ మళ్ళీ తిరిగి వచ్చింది. అమ్మవారి రాధను తప్పించే శక్తి ఇక్కడ ఎవరికీ లేదు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని నువ్వు బాధపడకు, అందరినీ బాధపెట్టే పనులు చేయకు. పెద్దావిడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు, భోంచేద్దాం పదండి. రా రామ్మా. కిట్టయ్యా, భోంచేద్దు గన్రా. వస్తున్నానమ్మా. కూర్చొని తిను. ఇది కూర్చోలేదే? అది అన్నం తినదంటమ్మా, దానికి ఆకలిగా లేదంట. ఆకలిగా లేకపోవడానికి ఏం తింది? ఏం తినలేదు కదా, మరెందుకు ఆకలి వేయటం లేదు? అలిగిందత్తయ్య, అందుకే అన్నం తిన్ను అంటుంది. అలక ఎందుకు? అదేం లేదమ్మా, ఆయన ఊరికే అన్నారు. ఊరికినే అయితే అలగక్కర్లేదు, కూర్చుని తినమను. రాధ లేచేసరికి మనందరం సంతోషంగా ఉండాలి. తనలా ఉందని అందరికీ బాధ ఉంది. అంత మాత్రాన తిండి మానేయక్కర్లేదు. తను కళ్ళు తెరిచేసరికి మనందరం నవ్వుతూ సంతోషంగా స్వాగతం పలకాలి. ఈరోజు వంటెవరు చేశారు? నువ్వేనా? అవునయ్యా, నేనే చేశాను. ఇవన్నీ మీకు ఇష్టమని చేశాను. ఏంటయ్యా, బాలేదా? చాలా బాగున్నాయి. రాధెప్పుడో చెప్పింది కదా, వంటల్లో నువ్వు ఎక్స్పర్ట్ అని. నీ చేతి వంట చాలా బాగుంటుందని నా రాధే నీకు సర్టిఫికెట్ ఇచ్చాక నీ వంటలు బాగాలేదని ఎవరంటారు? వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే. వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే, ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే.
కనబడవా కనబడవా కన్నీరై మిగిలడతావా చిరునవ్వై ఎదురొచ్చి చిదిలోకే నడతావా కనబడవా కనబడవా శిథిలం చేసి పోతావా గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా బాను, మన జీవితంలో సంతోషం అనేది చాలా తక్కువే కనిపిస్తుంది. మనిద్దరం హ్యాపీగా ఉన్న మొమెంట్స్ చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అన్ని సమస్యలు సర్దుకున్నాయి. మన మధ్య ఇంకా ఎలాంటి సమస్య ఉండదనుకున్నప్పుడు నేనెంతో ఆనందపడ్డాను. ఇంకా నువ్వు నేను ఎప్పటికీ విడిపోము, నువ్వు నాకు ఎప్పటికీ దూరం కావని తలుచుకున్న ప్రతి క్షణం నాకెంతో మధురంగానే ఉండేది. నేను లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళినప్పుడు కానీ, ఆ రోజు రాత్రి అక్కడ క్యాండిల్ ల్యాంప్ దగ్గర మన ఇద్దరం కూర్చోవడం కానీ, ఇవన్నీ ప్రతి ఒక్క సంఘటన ఒక మంచి మెమరీని మిగిల్చింది భాను. కానీ ఆ జ్ఞాపకాలే నాతో ఉండిపోతాయని, నువ్వు అనుకోకుండా ఇలా నాకు దూరం అవుతావని నేను కల్లో కూడా ఊహించలేకపోయాను. భాను, నువ్వు కనిపించకుండా పోయి ఇప్పటికి 3 రోజులైంది. నీ జాడ ఎక్కడుందో తెలియటం లేదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అర్థం కావటం లేదు. కానీ ఎక్కడున్నా బానే ఉంటావనే చిన్న ఆశతో మాత్రం ఈ గుండె ఎదురు చూస్తోంది. భాను, నీ కోసం, నీ రాక కోసం నువ్వెప్పుడు వస్తావా, ఏ క్షణం నీ మాట నా చెవికి వినిపిస్తుందా అని అనుక్షణం తప్పిస్తున్నాను భాను. నా దగ్గరికి త్వరగా వచ్చే భాను, ప్లీజ్. రాధా, నువ్వే నా జీవితం అనుకున్నాను. ఈ జీవితంలో అనుక్షణం నీ సహచర్యంతోనే గడపాలి అనుకున్నాను. నువ్వు నేను ఇదే ఇంట్లో సంతోషంగా ఉంటామని ఎన్నో కలలు కన్నాను. కానీ అనుకోకుండా నువ్వు వెళ్ళిపోయావు. 6 నెలలు నీ గురించి వెతకని ప్రదేశం లేదు. కానీ ఎక్కడా నీ జాడ కనిపించలేదు. ఎందుకు వెళ్ళిపోయావో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. నన్ను ఎంతగానో ప్రేమించిన నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా కనిపించకుండా పోయినందుకు నేను ఎంత బాధపడ్డానో తెలుసా? మళ్ళీ నువ్వు నాకు కనిపించాలని నీకోసం నేను చాలా ఎదురు చూశాను. కానీ నువ్వు నాకు ప్రమాదం జరుగుతుందన్నప్పుడు కనిపించావు. మన ప్రేమకి ఇంతకన్నా పెద్ద బంధం ఇంకేం కనిపిస్తుంది? నువ్వు కనిపించావన్న సంతోషంలో ఉండగానే నీకిలాంటి పరిస్థితి వచ్చింది. ఇది నాకెంతో బాధ అనిపిస్తుంది. తగిలింది చిన్న దెబ్బే. నువ్వు లేచి మళ్ళీ నాతో మాట్లాడతావో, మన ప్రేమ జ్ఞాపకాల్ని పంచుకుంటాము అని నేనెంతగానో అనుకున్నాను. కానీ 3 రోజులవుతుంది, నువ్వు లేవడం లేదు. ప్రతిరోజు ఉదయం నీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను, రాత్రి గుడ్ నైట్ చెప్తున్నాను. మళ్ళీ తెల్లవారేసరికి నేను కళ్ళు తెరవగానే నా కళ్ళారా నిన్నే చూడాలని, నువ్వు కళ్ళు తెరిచి నన్ను పలకరించాలని నా గుండె ఎంతగానో తప్పిస్తుంది రాధా. నువ్వే చెప్పావు కదా, రాధాకృష్ణుల ప్రేమ చాలా గొప్పది అని, దాన్ని ఏ శక్తి విడదీయలేదని. మరి అంత శక్తున్న మన ప్రేమకి ఈ అడ్డంకులు ఎందుకొచ్చాయి? నాకు దగ్గరగా ఉన్నా కూడా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకున్నావు రాధా? బాబుగారు, మీరు భోంచేయలేదు.
కొంచెం భోంచేయండి అయ్యా. నాకేం తినాలని లేదమ్మా, నువ్వు వెళ్ళు. అదేంటి బాబు, అమ్మగారు ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉంటారు. ఆవిడకి ఏమీ కాదు, తొందరలోనే కనబడతారు. కానీ మీరు ఆవిడనే తలుచుకుంటూ మీరిలా బాధపడుతూ అన్నం నీళ్ళు ముట్టకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది బాబు? ఒకసారి ఆలోచించండి. నా భాను కనిపించే వరకు నాకు దేని మీద ఆశ లేదు. తినాలని కానీ బ్రతకాలని కానీ దేని మీద ఆశ లేదు. ఒకే ఒక్క ఆశ ఏంటంటే నేను నమ్ముకున్న దేవత నా భాను నాకు చూపిస్తుందని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. కాబట్టి ఆ దేవత కరుణించి నా దేవతను మళ్ళీ నా దగ్గరికి చేరుస్తుందని మళ్ళీ ఆశతో బతుకుతున్నాను. అది జరిగే వరకు నేనేంటో నా పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళిపో ప్లీజ్. శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని రే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే. మమ్మీ, బామ్మా, మమ్మీ వచ్చేసింది. వదిన గురించి తెలిసినట్టుంది, అందరూ రండి. ఊర్మిళ, ఊర్మిళ, మాని గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడుందో ఆచూకీ దొరికిందా? అసలు ఏమైందో కనుక్కున్నారా? చెప్పు చెల్లమ్మా, నా బంగారు తల్లిని వెతకడానికే వెళ్ళారు. అది ఎక్కడున్నా ఖచ్చితంగా దొరుకుతుందని నాకు నమ్మకంగా చెప్పారుగా. ఏమైంది తల్లి? నా కూతురు కనిపించిందా? భాను ఆచూకీ తెలిసిందా? చెప్పమ్మా. బాబు పార్థు, కనీసం నువ్వైనా చెప్పు. మీరిద్దరూ వచ్చేశారంటే భాను గురించి తెలిసినట్టే కదా. ఏం జరిగిందో చెప్పు బాబు. లేదండి, అడవి మొత్తం జల్లెడ పట్టించాం, కానీ ఎక్కడా కూడా భాను ఆచూకీ దొరకలేదు. అసలు ఏమైందో కూడా తెలియడం లేదు. ఫారెస్ట్ అధికారులు కూడా ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరింతగా వెతుకుతామన్నారు. అంతకు మించి భానుకి సంబంధించి ఏ విషయం తెలియలేదు. అలా అంటే ఎలా? భాను కనపడకుండా పోయింది ఆ అడవిలోనేగా. అక్కడ కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? సరిగ్గా వెతికారా? అయినా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు కదమ్మా. వెళితే తిన్నగా ఇంటికే వచ్చుండేది. ఇంటికి రాలేదంటే అక్కడే ఉందనేగా అర్థం. అదే ఎవరికీ అర్థం కావడం లేదు. మిస్ అయిన ప్రదేశం మొత్తం వెతికించాం, కానీ అక్కడ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఆఖరికి డ్రోన్తో సహా మొత్తం చెక్ చేశారు. భానుకు సంబంధించి చిన్న క్లూ కూడా అక్కడేమీ కనిపించలేదు. కోంబింగ్ మరింత ఎక్కువ చేస్తామని చెప్పారు. మేము అక్కడే ఉంటామంటే కార్తీక్ వెళ్ళిపోమన్నాడు. అక్కడ వాళ్ళు వెతుకుతున్నారు. ఇక్కడ పోలీసులు కూడా అలర్ట్ చేసి ఇంకా ఏదైనా మిస్ అయిందేమోనని ఇక్కడ చెక్ చేయించాలి అంటే మేము ఇక్కడ ఉండాలి అని చెప్పి మమ్మల్ని కార్తీక్ ఇక్కడికి పంపించేశాడు. భాను విషయం చాలా మిస్టరీగా ఉంది. ఇంత టెక్నాలజీలో కూడా తన గురించి
కనీసం ఒక్క క్లూ కూడా దొరకకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అన్నయ్య ఎలా ఉన్నాడు మమ్మీ? ప్రాణంగా ప్రేమించిన మనిషి ఎక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియనప్పుడు కార్తీక్ ఎలా ఉంటాడు? బయటికి నార్మల్గానే కనబడుతున్నా మనసులో ఎంత బాధపడుతున్నాడో నా కొడుకుని చూస్తే అర్థం అవుతుంది. వాడిని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియలేదు. కానీ ఒకసారి భగవంతుడు వేసినటువంటి బంధాన్ని ఏ భగవంతుడు దూరం కానివ్వడని, భాను మళ్ళీ తొందరలోనే వస్తుందన్న ఒకే ఒక్క ఆశతో వాడు, నేను అందరం ఉన్నాం. ఎక్కడున్నాడో భగవంతుడు? కొలిచిన వాళ్ళకే కష్టాలు పెడతాడు, మనసారా నమ్మిన వాళ్ళకే ఇన్ని కష్టాలు పెడతాడు. నా భాను అదే అడవిలో మిస్ అయింది. తన గురించి ఎంత వెతికినా మాకు కనిపించలేదు. తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంది కదా? ఒక్కసారి అమ్మవారిని అడిగి చెప్తారా?